నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా చాటుతూ పలాస జీడిపప్పు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ స్థాయిలో గొప్ప గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర వస్త్రోత్పత్తుల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కలిసి కలెక్టర్కు ప్రదానం చేశారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాదరావు కూడా హాజరయ్యారు. కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అధికార ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ మాట్లాడుతూ, తిత్లీ తుఫాన్ తీవ్రంగా నష్టపరిచినా అదే ఓ మలుపుగా మారింది. పునరుద్ధరణ చర్యలు, అధిక దిగుబడినిచ్చే జాతుల ప్రోత్సాహం, ఉపాధి హామీ పథకం వినియోగంతో సాగు విస్తరించింది. జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలకు నూతన దిశ చూపగలిగాం. ఇది రైతుల కృషికి, అధికార యంత్రాంగ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణకు లభించిన గుర్తింపని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ నుంచి దేశ గౌరవం దాకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాద తయారీలో రోజు 3000 కిలోల పలాస జీడిపప్పు వినియోగంలో ఉంది. ఇది జాతీయ గుర్తింపుకు ఒక ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పలాస జీడి పరిశ్రమ వ్యాపారులు, కార్మికులు మాట్లాడుతూ, రైతుల సంకల్పం, అధికారుల కృషి కలిసి ఓ గొప్ప విజయాన్ని సాధించాయని, ఇది రాష్ట్ర ఉద్యాన రంగానికే మైలురాయిగా నిలుస్తుందని ప్రశంసించారు. పలాస జీడిపప్పుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం దక్కడం పట్ల సిక్కోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని, విపత్తుల సమయంలో జరిగిన నష్టాన్ని టీడీపీ పూడ్చిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం వివరించారు. అనంతరం హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలకు మంజూరైన 96 ఇళ్ల పట్టాలను శంకర్ అందించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా పార్టీ, పేద ప్రజల పార్టీ అని, కష్టం ఎక్కడుంటే కూటమి ప్రభుత్వం అక్కడ ఉంటుందని, విపత్తుల సమయంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ చిత్తశుద్ధితో ఆలోచించి కూడు, గుడ్డ, నీడ అవసరమనే ముఖ్య తపనతో ₹2కే కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని, టీడీపీ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం కేటాయించాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ప్రజల వెంటే ఆయన ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000, అలాగే ₹4,000 పెన్షన్, ₹6,000, బెడ్ రిడన్ అయితే 10,000 ఇవ్వడం జరుగుతుంది. 5,000 ఇచ్చేవాళ్ళు గతంలో, ఇప్పుడు 10,000 ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 అదనం, ఆల్రెడీ 2 సిలిండర్లు డబ్బులు పడిపోయి సంవత్సరంలో, 3ది కూడా త్వరలో పడుతుంది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించటం, నిరూపించటం ఒక వైసీపీకే సాధ్యమని, అది వెన్నతో పెట్టిన విద్యని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నగర నాయకులు తెలిపారు. స్థానిక 80 అడుగుల కూడలి దారిలో గల టీడీపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం నగర, రూరల్, మండల స్థాయి గార టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్పై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆయన విజన్, అభివృద్ధిని, ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేయటం సరికాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని చూడలేక శంకర్పై బురద జల్లి రెచ్చగొడుతున్నారని, బెదరని పట్టించుకొని శంకర్ వాటన్నింటికీ దూరంగా ఉంటూ ప్రజా సేవలో నిమగ్నమవుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ఎమ్మెల్యే శంకర్ ప్రజాభిమానాలు పొందారని, మొన్న జరిగిన వైసీపీ సమావేశంలో నగర నాయకులు ఇది కూటమి ప్రభుత్వం కాదని అనటం హాస్యాస్పదమని, అదే కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్న విషయం వైసీపీ శ్రీకాకుళం నాయకులు మరిచిపోయారన్నారు. అందులోనూ
50,000 మెజారిటీతో గెలుపొంది ప్రజాభిమానం పొందారని మాజీ కౌన్సిలర్ పాండ్రంకి శంకర్ అన్నారు. వాస్తవాలేంటో అవాస్తవాలేంటో ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల కోసం పరితపించే వ్యక్తి శంకర్ అని, 2 సంవత్సరాల పాటు అన్నా క్యాంటీన్ నడిపిన చరిత్ర ఎమ్మెల్యే శంకర్దని రూరల్ మండలాధ్యక్షులు మూకల్ల శ్రీనివాస్ అన్నారు. ఏహ్యభావంతో మాట్లాడినట్టు కనిపించి తప్పించి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడినట్టు కనబడలేదు నాకు. ఇన్నిసార్లు మంత్రి చేశారు, శాసనసభ్యులు చేశారు. ఒక ప్రభుత్వం మీద వెటకార ధోరణితో మాట్లాడడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అనేది ప్రజలందరికీ తెలుసు. మీ పార్టీ పెద్దలు మీరు ఏం చేయలేదు కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో 12 సీట్లు, శ్రీకాకుళం జిల్లాలో 1 సీటు కూడా లేకుండా అయింది. మీరు కనీసం 3-4 సంవత్సరాలు వెయిట్ చేయకుండా 1 సంవత్సరం మీరేంటి మాకు చెప్పేది కబుర్లు? కూటమి ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు. అంటే ఎప్పటికీ తెలుగు జాతి బ్రతికున్నంత కారకు తెలుగుదేశం పార్టీ గతులు లేదు. తెలుగుదేశం పార్టీ అంటేనే మీకు వెన్నులో వణుకు, చలి, అంతే. నిన్న మీ మాటలో కూడా రుజువైంది. కానీ కూటమి ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు విస్మరించరు. ఈరోజు కూడా రేపాన్ని సింగపూర్ టూర్కి వెళ్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికే మేము బాధ్యత చెప్పాం. అది కూటమి ధర్మం అంటే. కూటమికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీకి కానీ మేము అండగా ఉండు పదవుల కేటాయింపులో 2 పార్టీలకి సమానంగా న్యాయం చేస్తున్నాం. అంటే ఇప్పుడు సోదరుడు రమణమూర్తి చెప్పినట్టు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశ్రాంత ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక రైతు బజార్ జంక్షన్ విశ్రాంత పింఛన్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత పింఛన్దారులు మాట్లాడుతూ విశ్రాంత పెన్షనర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐఆర్ను ప్రకటించాలని, డిఏ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పింఛన్ పెంచాలని, 12వ పే కమిషన్ను వెంటనే నియమించాలని విన్నవించారు. రైల్వే విమాన ప్రమాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలని కోరారు. పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ను రద్దు చేయాలని, కమ్యూటేషన్ రికవరీ కాలం 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో విశ్రాంత ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఊడి శ్యామ్, ప్రధాన కార్యదర్శి కోన తవిటి నాయుడు, సభ్యులు పి వాసుదేవరావు, ఎంఏ భట్లు, పిల్లల రామకృష్ణ, సీపాన వెంకట్రావు, కింతాడ రామ్మూర్తి, రేవంత్, చందు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. భాగంగా గవర్నమెంట్కి తెలియంది కాదు, గత 5 బకాయిలు మాకు డిఆర్ బకాయి ఉంది పెన్షనర్స్కి, అలాగే సర్వీస్ వాళ్ళకి కూడా డిఏ బకాయి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పార్లమెంటు ఉభయ సభలలో కూడా అనేక రకాల చర్చల మీదకు 8th పే కమిషన్లో ఎవరైతే పెన్షన్ అనుభవిస్తున్నారో పాత పెన్షనర్స్కి ఆ రకమైన బెనిఫిట్స్ వర్తించవు అని ఒక ప్రతిపాదన వచ్చిందనే ఒక ఆలోచన పబ్లిక్లో ఇంతవరకు వచ్చింది. మరి అటువంటి గత పెన్షనర్స్కు ఆ రాయితీలు వర్తించవు అన్నది అది చాలా పొరపాటు. మరి ఆ ప్రతిపాదన అన్నది మీరు విరమించుకొని 7th పే కమిషన్ ప్రకారంగా పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయో అదే పద్ధతిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము పే కమిషన్ ఇంతవరకు అపాయింట్ చేయాలి. రెడ్డి శాంతి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ మెలియాపుట్టి మండలం ముకుందాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు సూపర్ 6 వంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి
అధికారంలోకి వచ్చారని, అయితే సంవత్సర కాలం గడిచినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలకి బీచ్ చూపించాలనుకుంటున్నావా? బస్సు ఫ్రీ అని అన్నారా లేదమ్మా? నువ్వు మరి ఇంటికి వంట చేయడానికి నువ్వు ఎక్కడ కట్టెకెళ్ళక్కలే, నీకు శుభ్రం సిలిండర్లు మీ ఇంటికే తెచ్చిస్తాం అన్నారా లేదా? బాండ్లు రాశారు. అలా రాగమ్మే కాదు, జయమ్మ ఇంటికి వెళ్ళారు, మరి గౌరమ్మ ఇంటికి వెళ్ళారు, ప్రతి ఒక్కరింటికి వెళ్ళి కూడా ఇలా బాండ్లు రాసి ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయింది, అందరూ కూడా వీళ్ళు ఇచ్చేస్తాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడతాడు అంటే చంద్రబాబు నాయుడు ఇవ్వకపోయినా అతను మెడలు వంచైనా ఒత్తిడి తెచ్చైనా మాకు ఇస్తాననే ధైర్యంతో ప్రతి వారు ఓటేసి వాళ్ళు గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ రోజు మన డబ్బులతో హైదరాబాద్ నుంచి విజయవాడ హెలికాప్టర్లో తిరుగుతున్నారు. మన డబ్బులు అంటే మన ప్రజల డబ్బులే కదా, వాళ్ళ సొంత డబ్బులతో తిరుగుతున్నారేంటి? లేదు, మన ప్రజలు మనకి ఇవ్వాల్సిన డబ్బులతో వాళ్ళు విలాసాలు చేస్తారు, మనకి ఇవ్వాల్సిన డబ్బులతో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, మనకి ఇవ్వాల్సిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కావలసిన అవసరాలను కమిషన్ తీరుస్తుందన్నారు. ఇంగ్లీష్ పదాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. అందరూ బాగా చదువుకోవాలని, తరగతిలో ఏమైనా డౌట్స్ ఉంటే మాస్టర్లకు డౌట్లు అడిగి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులచే పద్యాలు అప్పజెప్పించి వాటి అర్థాలను తెలుసుకోవాలన్నారు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వెట్టి చాకిరీ నిర్మూలనకై అందరూ కృషి చేయాలని, దీని కొరకు జిల్లా స్థాయిలో ఉన్న ప్రభుత్వ సంస్థలు మరియు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని లేబర్ డిపార్ట్మెంట్ డీసీఐ దినేష్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరం కత్తిరివీధి మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీలకు అప్పు, బెదిరింపు, హింస, పనికి తగ్గ సరైన వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది కలిగించినప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందేలా చూస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ద్వారా తక్షణ విముక్తి సాయాన్ని పొందవచ్చని అన్నారు. జూన్ నెలలో విజయవాడలో వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొంది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలానికి చెందిన శ్యామ్ సుందర్ని కలెక్టర్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి చేరవేయటం జరిగిందన్నారు. నేచర్ ఎన్జిఓ, ఆర్డీఓ, డిఎల్ఎస్ఏ, పోలీస్, లేబర్ డిపార్ట్మెంట్ వారితో వర్క్షాప్ నిర్వహిస్తూ విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేయటం జరుగుతుందన్నారు. ఈ బాండెడ్ లేబర్ అనేటటువంటిది మనకి ప్రాచీన కాలం నుంచి కూడా ఏదో ఒక రూపంలో కొనసాగుతూ ఉంది. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వస్తూ ఉంది. అయితే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఒక పరిపాలన ఎలా చేసుకోవాలి, వ్యవస్థలు ఎలా పనిచేయాలి అనేటటువంటి సంకల్పంతో మన రాజ్యాంగ నిర్మాతలు కానీ, స్వతంత్ర పోరాట యోధులు కానీ మనకి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అలా రూపొందించినటువంటి రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులు పొందుపరిచారు. ఆ ప్రాథమిక హక్కుల్లో మనకి సాధారణ విద్యార్థిలోని అసాధారణ ప్రతిభకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్ధులయ్యారు. వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చిన ఓ యువకుణ్ణి ప్రత్యేకంగా అభినందించి ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. అసలు ఆ కుర్రోడు సాధించిన ఘనత ఏంటి? ₹1,00,000 ప్రోత్సాహం అందించి మరీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ విద్యార్థి ఆలోచనను అభినందించారు? వాచ్ దిస్ స్టోరీ.
విజయనగరం జిల్లా తెర్లా మండలం కొత్తవలస గ్రామంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజాపు సిద్ధు ఆలోచన ఆయన కుటుంబానికి ఆర్థిక భారాన్ని దూరం చేయటమే కాదు, ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దృష్టిని సైతం ఆకర్షించింది. వినూత్న ఆవిష్కరణతో నెట్టింట వైరల్గా మారిన సిద్ధును స్వయంగా కలుసుకున్న పవన్ కళ్యాణ్ సిద్ధు ఆలోచనలు విని షాక్ అయ్యారు. తన వంతుగా ₹1,00,000 ఆర్థిక తోడ్పాటు అందించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ స్థాయి ప్రశంస వెనుక సిద్ధు పడ్డ కష్టాన్ని ఓసారి చూద్దాం. సిద్ధు చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనపరుస్తూ తన ఆలోచనలతో అందరినీ అబ్బురపరుస్తూ ఉండేవాడు. 10వ తరగతి వరకు తెర్లాం మండలం పెరుమాలి జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిన సిద్ధు అప్పటి వరకు స్థానికంగా జరిగే ప్రతి సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటూ వినూత్న ఆవిష్కరణలతో అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అతని ప్రతిభను స్థానిక ఉపాధ్యాయులు యశోద, అనురాధలు ప్రోత్సహిస్తూ ఉండేవారు. 10వ తరగతి అనంతరం ఇంటర్మీడియట్ విద్య కోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జిఎంఆర్ కళాశాలలో సిద్ధు జాయిన్ అయ్యాడు. కళాశాలకు రానుపోను 40 కిలోమీటర్ల దూరం కావటం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండటంతో ప్రయాణానికి నానా అవస్థలు పడేవాడు. నిత్యం ₹60 బస్ ఛార్జీతో తన మధ్యతరగతి కుటుంబంపై పడుతున్న ఆర్థిక భారాన్ని గుర్తించిన సిద్ధు తన ఆలోచన శక్తిని పదును పెట్టాడు. గతంలో సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడే తన తెలివితేటలు తన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు తీర్చలేవు అని తనను తాను ప్రశ్నించుకుని మెదడుకు పదును పెట్టి బ్యాటరీ సైకిల్కు రూపకల్పన చేశాడు. రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల నుంచి విడి భాగాలను తెప్పించుకుని వాటిని తన సైకిల్కు అమర్చి సొంతంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ను తయారు చేసుకున్నాడు. సుమారు 3 గంటల సేపు ఛార్జీ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించే విధంగా ఆ 3 గంటల ఛార్జింగ్కు సైతం కేవలం ₹6 అయ్యే విధంగా ఈ డిజైన్ను పూర్తి చేశాడు. ఒకప్పుడు రాను పోను ₹60 అయ్యే తన బస్సు ఛార్జీలు ఈ ఎలక్ట్రిక్ బైక్ కారణంగా ₹3కు పడిపోయాయి. ఎలక్ట్రిక్ వెహికల్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించింది. మంగళగిరిలోని తన కార్యాలయానికి సిద్ధును పిలిపించుకుని తను పడ్డ కష్టం, లభించిన ప్రతిఫలం, ఇంకా అతని మదిలో ఉన్న ఆలోచనలు విన్న డిప్యూటీ సీఎం సిద్ధు ఆలోచనలను అభినందించారు. తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సిద్ధు సాధించిన ఘనత పట్ల కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ₹35,000 వ్యయంతోనే ఈ 80 కిలోమీటర్ల డిస్టెన్స్ నడిచే వెహికల్ను రూపొందించినట్లు సిద్ధు చెబుతున్నాడు. తన ఆలోచన పవన్ కళ్యాణ్ వరకు చేరటం ఆనందంగా ఉందని, ఈ ప్రోత్సాహం మరువలేనిదని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. నేను రాజంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. అయితే మా ఊరు నుంచి మా కళాశాల దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఈ 17 కిలోమీటర్లు అస్తవస్తలు పడుతూ ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లో కూడా నేను దాదాపు 3 కిలోమీటర్లు నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్కు పట్టుకొని రావాల్సి వచ్చేది. అండ్ 3 కిలోమీటర్లు నడిచినా కూడా నాకు ప్రతిరోజు ₹60 ఛార్జీకి అయితే ఖర్చు అయ్యేది. సో నాకున్న ఈ ఇబ్బందిని అధిగమించడానికి నేను వేసవి సెలవుల్లో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అలాగే దీన్ని ఒకసారి ఛార్జ్ చేయడానికి మనకి కేవలం 3 గంటల 15 నిమిషాల సమయం అయితే పడుతుంది. అలాగే మనకి 80 కిలోమీటర్లకు గాను కేవలం ₹6 మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఒకప్పుడు నాకు ₹60 ఉండే ఛార్జ్ ఇప్పుడు కేవలం ₹6కే పడిపోయింది. అంటే దాదాపు 10 టైమ్స్ తగ్గిపోయింది. అలాగే నాకు కాలేజ్కి టైంకి రావడానికి ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. అలాగే ఈ విషయం, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసిన విషయం మన పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళింది. సో ఈ సోషల్ మీడియాలో అలాగే ప్రెస్ వారి వల్ల ఇది వైరల్గా మారి మన పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. సో పవన్ కళ్యాణ్ సార్ తన కార్యాలయానికి పిలిపించుకొని ఈ సైకిల్ గురించి క్షుణ్ణంగా మాట్లాడడం అయితే జరిగింది. ఈ సైకిల్ గురించి క్షుణ్ణంగా మాట్లాడడమే కాకుండా ప్రతి పార్ట్ని తెలుసుకొని ఎలా చేసావు, మీ ఊరు, మీ పేరు అన్నీ తెలుసుకొని తన స్వహస్తాలతో ఈ సైకిల్ కూడా రైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓన్లీ
ఓన్లీ రైడ్ చేయడమే కాకుండా నన్ను కూడా వెనకాల కూర్చోబెట్టుకొని తన పార్టీ కార్యాలయం చుట్టూ తిరగడం అయితే జరిగింది. అలాగే నువ్వు ఫ్యూచర్లో ఏం చేస్తావు, నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అని ప్రస్తావిస్తూ నాకు ఫ్యూచర్ కోసం దాదాపు ₹1,00,000 ఆర్థిక సహాయం కూడా చేశారు. అండ్ నేను పవన్ కళ్యాణ్ సార్ని కలుసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈ సైకిల్ తయారు చేయడానికి నాకు కేవలం ₹35,000 ఖర్చు అయింది. ఇది తయారు చేయడానికి నాకు పూర్వ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను 6 నుంచి 10వ తరగతి పాఠశాలలో చదువుతున్నప్పుడు నాకు అక్కడ సార్ వై ఈశ్వరరావు సార్ అలాగే అనురాధ మేడం వంటి మంచి వ్యక్తులు నన్ను ప్రోత్సహించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లకు తీసుకువెళ్ళి అక్కడ నాలెడ్జ్ గ్రాప్ చేసుకోవడం అయితే జరిగింది. సో అక్కడ గ్రాప్ చేసుకున్న నాలెడ్జ్ అలాగే నాకున్న అనుభవంతో మా ఇంటి దగ్గర ప్రోత్సాహంతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం జరిగింది. కేవలం మా పాఠశాలలోనే కాకుండా మా కాలేజ్ యాజమాన్యం కూడా దీనికి ఎంతగానో సపోర్ట్ చేసి నన్ను పవన్ కళ్యాణ్ సార్ వరకు తీసుకెళ్లేలా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రిన్సిపల్ సార్కి అయితే చాలా కాంగ్రెస్ చెప్పుకోవాలనుకుంటున్నాను. స్వాతంత్ర కాంక్షకు ప్రతిరూపంగా నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా స్వాతంత్ర సమరయోధులు తొలి పార్లమెంటు సభ్యులు కేఎస్ తిలక్ నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో తిలక్ 105వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ నిక్కు అప్పన్న, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, నటుకుల మోహన్, ఎంవిఎస్ఎస్ శాస్త్రి, నిష్టల నరసింహమూర్తి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పిలుపునందుకొని యువతను ఉత్తేజపరచడంలో కేఎస్ తిలక్ కీలక పాత్ర వహించారన్నారు. పివిజి రాజు, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణల సాన్నిహిత్యంతో సోషలిస్టు పార్టీ తరపున తొలి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తిలక్ అత్యధిక మెజారిటీతో గెలుపొంది నెహ్రూ మన్ననలు పొందారన్నారు. పివి రాజు ఆస్థానంలో దివాన్గా, రైల్వే సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన తిలక్ బంధుప్రీతి, అవినీతికి తావు లేకుండా తన జీవితాన్ని సాగించారన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు తిలక్ను స్ఫూర్తిగా తీసుకోవాలని వారన్నారు. అమూల్ వాళ్ళు కాదు, వాళ్ళు రాజులు. పివిజి రాజు గారిని నేను చూశాను, మా బూడికి వచ్చారు. ఆయన అప్పుడు పార్టీలో ఉండేవాళ్ళు, సోషలిస్ట్ పార్టీ ఏమో నా చిన్నతనంలో చూశాను. అటువంటి వారి దగ్గర పనిచేశారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు కూడాను ఈయన ఆధ్వర్యంలో చక్కని పరిపాలన అందించడానికి ఈయన తాలూకా సూక్తులన్నీ కూడా ఆయనకి చెప్పి ఉండాలి ఆవేళ. అందుకని ఆయన నిజాయితీగా ఉన్నాడు. గోవా గవర్నర్గా ఇప్పుడే చూశాను పేపర్లో. తర్వాత గాంధీ మహాత్ముడికి నోబెల్ బహుమానం రాలేదు ఎందుకు అన్నటువంటిది కూడాను పేపర్లో చదివాను. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, మనకు తెలియవు. ఏనాడో ఒకనాడు నోబెల్ బహుమానం కాదు, యావత్ ప్రపంచము గాంధీ గారిని పొగుడుతుంటే నోబెల్ బహుమానం ఎందుకు? అది చిన్నది, ఇంకా ఉందండి. మహాత్ముడు అయ్యాడు. అలాగా తిలక్ గారు చాలా చక్కనైనటువంటి సేవ చేశాడు దేశానికి. ముఖ్యంగా మన జిల్లా ఈ ప్రాంతానికి వచ్చే ప్రముఖ పాత్ర వహించి చక్కనైనటువంటి సందేశాన్ని మనకు అందించాడు. ఈవేళ ఎంతమంది ఇక్కడికి వచ్చామని అంటే ఆయన గొప్ప. శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి ముఠా గుట్టును కాశీబుగ్గ పోలీసులు రట్టు చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన 4 మహిళలు మంతోష్ సాహ్, ఆశాదేవి, అనితాదేవి, భీమాదేవి, బితున్ హసన్లతో పాటు ఒడిశా, బీహార్లకు చెందిన మరో 4 ముఠాగా ఏర్పడి ఒడిశా రాష్ట్రం కందమాలలో 42 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. గునుపూర్లో రైలు ఎక్కి పలాస రైల్వే స్టేషన్లో దిగారు. బీహార్ వెళ్లే రైలు రావడానికి చాలా సమయం పడుతుందని గ్రహించిన గంజాయి గ్యాంగ్ పలాస రైల్వే స్టేషన్ బయటకు వస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నట్లు డిఎస్పీ వెంకటప్పారావు మీడియాకు తెలిపారు. నిందితులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేసిన పోలీసులు 42 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని డిఎస్పీ వెంకటప్పారావు వెల్లడించారు. మరో 4 నిందితులు పరారయ్యారని డిఎస్పీ తెలిపారు. పలాస నుంచి మన చేంజ్ అయ్యి బీహార్కి వెళ్ళాలని ఒక ప్లాన్లోని పలాసలో దిగడం జరిగింది. పలాసలో దిగి బయటకు వచ్చిన సందర్భంలో చాలా టైం ముందు ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా మన క్రైమ్ టీం, మన సిఐ గారి యొక్క టీంకి వీళ్ళు దొరకడం జరిగింది. వీరి వద్ద నుంచి 40 కేజీల గంజాని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే వీరు గతంలో కూడా 3-4 సార్లు ఒరిస్సా వచ్చి సరుకుకొని ఈ రిసీవర్కి తీసుకుని వెళ్ళడం జరిగింది.
ఇది వాళ్ళకి హ్యాబిచువల్గా జరిగింది. అయితే రిసీవర్ వీళ్ళు యాక్చువల్గా అక్కడ అమ్మేవాళ్ళు కాదు, వీళ్ళు రిసీవర్ వీళ్ళకి 5,000 రూపాయలు ఒకసారి వచ్చి తీసుకెళ్ళిన సరుకు అప్పగిస్తే ఇస్తానని ఒక అగ్రిమెంట్ మీద వారు. నరసన్నపేట పట్టణం గంజాయి బ్యాచ్కి అడ్డాగా మారిందని, ఇటీవల కాలంలో పేట్రేగిపోయి దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందుతూ దుయ్యబట్టారు. పట్టణంలో సోమవారం రాత్రి కోరాడ రాకేష్ పాన్ షాప్ వద్ద గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించి రాకేష్పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. గంజాయి బ్యాచ్ అరాచక శక్తులుగా మారి ఇలాంటి సంఘటనలకు పాల్పడటం హేయమైన చర్యగా స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పందిస్తూ గంజాయి బ్యాచ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వెంటనే తగు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. వ్యాపారులపై దాడులకు పాల్పడిన వారిపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు నమోదు చేసి గంజాయి బ్యాచ్పై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ వ్యాపార సంఘాలు డిమాండ్ చేశారు. సిఐటియు తొలితరం నాయకులు కామ్రేడ్ విజికే మూర్తి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక కొత్తూరు మండలం భూతలగూడలో కామ్రేడ్ విజికే మూర్తి 73వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా విజికే మూర్తి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజికే మూర్తి గారు తన యావత్ జీవితాన్ని కార్మిక, గిరిజన, ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన వ్యక్తి అని వారు కొనియాడారు. కామ్రేడ్ విజికే మూర్తి గారు ప్రభుత్వం నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. గిరిజన సంఘ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి సంపాదించుకున్న గిరిజన హక్కుల్ని ప్రభుత్వాలు నేడు హరిస్తున్నాయని వారు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొండలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాలను వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నేటికి అమలు జరపలేదని, దీనివల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.